నమస్తే సర్కారీ న్యూస్ కి స్వాగతం. వరంగల్లో చేనేత కార్మికుల ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. ప్రభుత్వ టెండర్ విధానం కారణంగా వేలాది మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ చేనేత కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన దీక్ష 4వ రోజుకు చేరుకుంది. జీవో నెంబర్ 1ను యథావిధిగా అమలు చేయాలని, టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే టెస్కో ద్వారా నేరుగా చేనేత సహకార సంఘాలకు పనులు అప్పగించాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యే చేశాడు. మరి ఆ రోజు తెలంగాణ కోసం తన మంత్రిత్వ పదవిని కూడా పునఃప్రాయంగా వదిలేసిన గొప్ప వ్యక్తి కొండలక్ష్మీ గారు. మరి ఈరోజు చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా మంది, కొన్ని వేల మంది చేనేత వృత్తిని నమ్ముకొని ఆర్థికంగా కష్టాలు పడుతూ బట్టి అడగాల్సిన అవసరం ఉంది. అడగకపోతే మాత్రం ఎందుకంటే మనకి బడ్జెట్ కావాలి, మనకి కూలీ రేట్లు పెరగాలి, మనకు పూర్తి స్థాయిలో పని కావాలి, అది కల్పించాలని మనం అడగని ఎవరు ముందుకు రాలి.